హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు విషవర్స్. ఇవాళ సండే, మేము లెగోలాండ్కి వెళ్తున్నాం అనమాట. సో అంటే ఇప్పుడు హాలిడేస్ కదా, బేసిక్గా స్కూల్ అయిపోయిన తర్వాత ఒక 1.5 month ఎక్కడికి వెళ్ళలేదు బికాస్ ఆఫ్ సమ్ సిచ్యువేషన్స్. ఇప్పుడు ఇంక ఈ మంత్లో అన్ని విజిట్ అవుతూ ఉన్నాము. లాస్ట్ వీక్ ఫ్రెండ్స్తో నేను ఏమంటారు, ఇక్కడ ఉన్న పొలాలు అనుకోండి, తోటలు, అక్కడికి వెళ్ళాను అండ్ బీచ్కి వెళ్ళిన వీడియో పెట్టాను. చూడకపోతే ఇన్ కేస్ చూసేసేయండి, చాలా ఫన్గా ఉండింది. అండ్ ఇవాళ వచ్చేసి మేము లెగోలాండ్కి వెళ్తున్నాము. సో సేమ్ ఫ్రెండ్స్తోనే, కానీ ఓన్లీ 2 families అనమాట. సో వాళ్ళు వేరే కార్లో వస్తున్నారు అండ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి దాదాపు ఒక ½ an hour అట్లా అయిపోయింది. ఇంకొక 1 hour ఉంది జర్నీ. సో అలా కొంచెం మీకు వెళ్ళే జర్నీలో ఏమన్నా ఉంటే చూపిస్తూ ఉంటాను. లెగోలాండ్ అయితే చాలా బాగుంటుంది. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సే హాయ్ హాయ్ చెప్పండి. ఓకే, సో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. ఎంత బాగుందో ఈ రోడ్, ఎండని క్యాప్చర్ చేసి చూపించాలి, అంత బాగున్నాయి. అన్ని రోడ్లు కూడా బాగున్నాయి యాక్చువల్లీ. అలా జస్ట్ ఒక లాంగ్ డ్రైవ్కి వచ్చా. ఫాల్ సీజన్లో అయితే మంచిగా ఓ లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసుకొని జస్ట్ అలా కలర్స్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక్కడ. సో ఇంకా 35 minutes ఉంది. అది ఎంత డార్క్ ఎందుకు వస్తుంది వీడియో? ఓకే, అంటే ఫుల్ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, అక్కడిక్కడ చెట్లు ఉన్నాయి. సో చూడండి ఎంత చీకటిగా, ఎంత డార్క్గా ఉందో. ఫాల్ కలర్స్లో యాక్చువల్లీ మేము ఈ రూట్లో వెళ్ళాము బేర్ మౌంటైన్కి. అప్పుడు నేను వీడియో తీయలేదు, కాకపోతే రీల్స్ పెట్టాను. ఈసారి మంచిగా అది కూడా వీడియో తీస్తాను. అసలు ఎంత బాగుంటుందో మీరు జస్ట్ ఇలా చూడండి, ఎన్ని చెట్లు ఉన్నాయో. రోడ్ అంతా అటు ఇటు చెట్లతో కవర్ అయిపోయి ఉంటుంది. అండ్ దెన్ కలర్స్ ఉంటాయి, అంటే గ్రీన్లో ఉండవు చెట్లన్నీ కూడా, ఆరెంజ్, ఎల్లో ఆ కలర్స్లో ఉంటాయి అన్నమాట. సో ఇంకా 34 minutes చూపిస్తుంది, ఆకలిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాము. ఇప్పుడు 7:30కి స్టార్ట్ అవ్వాల్సింది, 8కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం 9:42 అవుతుంది, ఇంకా రీచ్ అవ్వలేదు. సో వెళ్ళిన తర్వాత తినాలి. చాలా డార్క్ వచ్చేస్తుంది ఇక్కడ. డ్రైవ్ చేస్తున్నంతసేపు మా చిన్నోడు ఏవో క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు. లాంగ్ వే చాలా. ఏం నాన్న మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ అని వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫైనల్లీ వచ్చేసాము Legoland. Legoland Boulevard for 3/4 mile. ఇక్కడ వెయిట్ చేయొచ్చా సైడ్కి? వెయిట్ చేద్దాం అయితే. హాయ్ హాయ్ చెప్పు. Nice. Wait. లెగోలాండ్ న్యూయార్క్. మొత్తానికి లెగోలాండ్కి వచ్చేసాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. సో మేము ఆల్రెడీ ఆన్లైన్లో టికెట్స్ కొన్నాము. సో ఇక్కడ టికెట్స్ స్కాన్ చేయించుకొని ఇంకా లోపలికి ఎంటర్ అవ్వాలి. వాళ్ళు ఆల్రెడీ ఫోటోలు స్టార్ట్ చేశారు లెగో కార్లో. ఇలా ఒక స్టాలర్ కొనుక్కున్నాము. ఏంటంటే పిల్లలు ఎక్కువ నడిచి ఎండలో అలసిపోకుండా ఇలా అనమాట, అన్ని దానికి హ్యాంగ్ చేసేసాము. అండ్ పిల్లలు ఇలా కూర్చొని ఉన్నారు అందులో. సో లెగోలాండ్కి ఎంటర్ అయిపోయాము ఇప్పుడే. ఇది ఫస్ట్ ఫన్ రైడ్ అనమాట. మినీ ఫిగర్ స్కై ఫ్లయర్ అంట. అది క్యారోసల్, కలర్ఫుల్ ఎలిఫెంట్. ఇవన్నీ రైడ్స్.
క్యారస్ దీనికి వెళ్దాం అనుకుంటే 45 minutes ఉంది వెయిట్ టైం. మినీ ల్యాండ్ రైట్ సైడ్ ఉన్నాయన్నాడు కదా, రైట్ లెఫ్ట్ సైడా? ఓ అక్కడ ఎండ ఎండ ఇలా ఉంది, ఎండ ఘోరంగా ఉంది. ఓ మినీ ల్యాండ్ అంటే చిన్న చిన్న లెగోస్తో చేసినది అంతే కదా. డీజేస్ డిజీ డిస్కో పిన్ అంట ఇది. బాగున్నాయి అన్ని లెగో దాంతో చేసినవి. ఎక్కడ చూసిన లైన్ ఉంది ఫ్రెండ్స్, లైన్లో నించోవాలి. ఇదేంటి అప్పటి నుంచి రికార్డ్ అవుతలే? సరే పైకి చూడు. ఏ హౌ ఆర్ యు ఫీలింగ్? కళ్ళు మూయకు. ఏ చూసా? The music is coming. Come on, do it again. అదే పిల్లలు బిల్డ్ చేయడానికి అనుకుంటా. ఇవన్నీ బిల్డ్ చేయడానికి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి క్రియేటివ్ వర్క్షాప్ అనమాట. అంటే ఇండోర్ గేమ్స్ లాగా ఉంది. అక్కడ చాలా వెరైటీ ఆఫ్ లెగోస్ ఉన్నాయి. సో పిల్లలు ఏంటంటే వాళ్ళు ఓన్గా లెగోస్ బిల్డ్ చేసి అక్కడ పెట్టొచ్చు. అంటే ఒక కాంపిటీషన్ లాగా పార్టిసిపేట్ చేయొచ్చు, లేదా టైం పాస్కి అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అలా ఇక్కడ టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. కాకపోతే లెగో ల్యాండ్ అనేది చాలా పెద్దది, చాలా చాలా రైడ్స్ గేమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో నేను చాలా తక్కువ చూపిస్తున్నాను. సో బేసికల్లీ ఎవరైనా యూఎస్లో ఉండి పిల్లల్ని లెగో ల్యాండ్కి తీసుకెళ్ళాలనుకుంటే మాత్రం సీరియస్లీ తీసుకెళ్ళండి, చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ వర్క్షాప్లో మేము ఒక హాఫ్ అన్ అవర్ అట్లా స్పెండ్ చేసి మళ్ళీ బ్యాక్ టు రైడ్స్ వెళ్ళిపోయామన్నమాట. చాలా రైడ్స్ ఉన్నాయి, కొన్నిటికి నేను వాయిస్ పెట్టలేదు, జస్ట్ నార్మల్గానే చూపిస్తున్నాను. వీడియో అంతా అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా 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 బాగుంటుంది. మేమైతే మాకు మార్నింగ్ మేము 10 o'clockకి వెళ్తే ఈవినింగ్ 6 o'clock వరకు మాకు అసలు టైం సరిపోలేదు. చూడండి ఈ టాయ్ ట్రైన్. Front, Sharva, look in the front. Two main guys, you can use the phone before and after the ride. I'm not doing the ride, so please put your phones away. Thank you. No cell phones during the ride. Hi. Can I say hi? Hi. Sarah. Hi. See you soon. Alright guys, just make sure the rapper is not in between your legs, okay? Both legs have to be on one side of the rapper. Easy. ఇంతేనా? అక్కడ ఏముందో అడిగేసేద్దామా? ఓకే మీరు లెగోలాండ్కి వెళ్తే మాత్రం ఇది మాత్రం మిస్ అవ్వకండి. ఇదేంటంటే వాటర్ గన్తో ముందు నించున్న వాళ్ళని అంటే ఈ ఆడియన్స్ని మనము షూట్ చేస్తూ ఉండాలి, వాళ్ళు మనం షూట్ చేస్తూ ఉంటారు అనమాట వాటర్తో. చాలా 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 ఫన్గా ఉండింది. నేను ఈ గేమ్ ఆడుతూ ఉండే, అందుకని వీడియో తీయలేకపోయా, ఎండింగ్లో తీసాను. అసలు ఎంత ఎంజాయ్ చేసామో ఇందులో అయితే, మొత్తం తడిచిపోయాము. సో బయటకు వచ్చిన తర్వాత చాలా టైం పట్టింది ఆరబెట్టుకోవడానికి. మీరు మాత్రం ఒకవేళ లెగోలాండ్కి వెళ్తే ఈ గేమ్ మాత్రం మిస్ అవ్వకండి, చాలా ఎంజాయ్ చేస్తారు.
ఇంకా చాలా మంచి మంచి ఉంటాయి. ఏం పర్లా. ఇది మినీ ల్యాండే. సో ఇది చూస్తున్నారు కదా, ఇది మినీ లెగోల్యాండ్ అనమాట. అంటే లెగోల్యాండ్లోని ఒక కొంచెం ప్లేస్లో ఇలా చిన్న చిన్న లెగోస్తో పెద్ద బిల్డింగ్స్ కట్టారు. న్యూయార్క్లో ఉన్న ఫేమస్ బిల్డింగ్స్, ఇట్లా వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివన్నీ అనమాట. సో చాలా బాగుంది. దానికి సంబంధించింది 15 minutes ఉంది వీడియో. సో ఇందులో నేను పెట్టలేకపోయాను. ఇన్ కేస్ ఈ వీడియో మంచిగా లైక్స్ అవన్నీ వస్తే నేను మళ్ళీ ఆ వీడియో కూడా పెడతాను. సో ఇదనమాట లెగోల్యాండ్కి సంబంధించిన వీడియో. చాలా తక్కువ చూపించాను మీకు. సో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది చూస్తున్నారా, ఇది నైట్ టైం రిటర్న్ వచ్చేటప్పుడు అనమాట. మీకు కూడా చూద్దామని చెప్పేసి తీశాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.